హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. కొత్త ఇంట్లోకి అయితే ఎక్వేరియం అయితే తీసుకున్నాము. ఎక్వేరియం ఎలా సెటప్ చేసుకోమో అన్నది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇలా ఓపెన్ టైప్ కాకుండా క్లోజ్డ్ టైప్ ఎక్వేరియం అయితే తీసుకున్నాము. కింద బ్లాక్ శాండ్ వేసి పైన వైట్ శాండ్ అయితే వేసాము. శాండ్ లో కూడా మనకి ఫైన్ ఉంటుంది, కొంచెం హార్డ్ కూడా ఉంటుంది. కొంచెం క్రిస్టల్ టైప్ లో అయితే తీసుకున్నాం మేము. ఫిషెస్ తీసుకొచ్చిన వెంటనే డైరెక్ట్ గా అయితే వేసేయకూడదు. మనకి ఎక్వేరియం లో ఉన్న వాటర్ కి కొంచెం టెంపరేచర్ కి అయితే రావాలి. నార్మల్ టెంపరేచర్ కి వచ్చాక ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మనం అలా పైన పెట్టి అప్పుడైతే ట్రాన్స్ఫర్ అయితే చేయాలి ఫిషెస్ ని. ఈ ఫిషెస్ అన్ని కూడా టెట్రా ఫిషెస్ అయితే తీసుకున్నాము. అందులో కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాము. నియాన్ ఫిష్ కూడా తీసుకున్నాము. బ్లూ కలర్ లో చిన్న ఉన్నాయి కదా. ఎక్వేరియం పినాంగ్ కోసం అయితే తీసుకున్నాము. పినాంగ్ కి చాలా ఇంట్రెస్ట్ మాట ఎక్వేరియం అంటే. ఎక్వేరియం కి పైన ప్లాంట్స్ లాగా అయితే చిన్నవి అమ్ముతూ ఉంటారు. ఇవి పైన అయితే ఇలా కప్ తో అయితే వచ్చాయి. ఇలా స్ప్రెడ్ అయితే అయిపోతాయి మాట. త్వరగా అయితే ఎదిగిపోతాయి. మనకి 2-3 డేస్ లో మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా నీట్ గా అయితే కనిపిస్తాయి మాట. లోటస్ మనకి ప్లాంట్స్ ఎలా ఉంటాయి అలాగా మొత్తం అంతా కూడా పైన స్ప్రెడ్ అయిపోతుంది. స్నైల్ చూసారా ఎంత ఉందో? ఈ స్నైల్ అంతా కూడా ఆల్గేన్ అయితే క్లీన్ చేస్తుంది. వీళ్ళు అయితే అబ్జర్వ్ అయితే చేస్తున్నారు. నైట్ టైం కూడా స్నైల్ ఎలా తిరుగుతుంది ఏంటి అన్న చెప్పి పినాంగ్ అని వాళ్ళ డాడీ కూడా మధ్యలో లేచినప్పుడు చూస్తున్నారు మాట. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అండ్ ష్రిమ్స్ కూడా తీసుకున్నాము. కలర్ ష్రిమ్స్ ఆరెంజ్, వైట్ ఇవన్నీ కూడా బ్లూ అండ్ రెడ్ కలర్ లో కూడా ష్రిమ్స్ అయితే తీసుకున్నాము. ఎక్వేరియం అమ్మే వాళ్ళు అయితే ష్రిమ్స్ అయితే యాడ్ చేయొద్దని చెప్పారు ఫిష్ ట్యాంక్ లో. ఎందుకంటే ఫిషెస్ అన్నవి తినేస్తాయి కదా. ష్రిమ్స్ అన్నవి చాలా చిన్నగా ఉన్నాయి. అవి హైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. భయపడిపోతూ ఉంటాయి ఇవి ఎక్కడ తినేస్తాయి అని చెప్పి హస్బెండ్ ట్రైల్ అయితే వేద్దామని చెప్పి ఫిష్ ట్యాంక్ లోనే ష్రిమ్స్ కూడా యాడ్ చేశారు. చాలా యాక్టివ్ గా అయితే ఉన్నాయి ష్రిమ్స్ కూడా. మనకి ఒక రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిషెస్ గానీ ష్రిమ్స్ గానీ ఇలా చూస్తుంటే డైలీ మెడిటేషన్ లా అయితే అనిపిస్తుంది. చాలా యాక్టివ్ గా అయితే ఉన్నాయి ఫిష్లన్నీ కూడా. ఇవన్నీ కూడా ఒకే ఎందుకు వేసాము అంటే మాక్సిమం మనం పెద్ద పెద్ద ఫిషెస్, డిఫరెంట్ ఫిషెస్ అన్ని కలిపేస్తే అవి ఏంటంటే ఫైట్ అయితే చేసుకుని త్వరగా అయితే చచ్చిపోతాయి. ఒకే రకం కాబట్టి అంత ఫైట్ అయితే చేసుకోవట్లేదు. అన్ని కూడా బాగానే ఉన్నాయి. స్ట్రిమ్స్ కూడా హైడ్ అయిపోతాయి. ఎప్పుడో గానీ బయటకు వస్తాయి. మాక్సిమం అవి కూడా హైడింగ్ ప్లేస్ లోనే ఉంటాయి. ఇక్కడ అవన్నీ చెట్లు అవి పెట్టాను కదా. పఫర్ ఫిష్ చూసారా స్మైల్ ఎలా తినేస్తుందో పట్టుకుని. ఫ్యాన్ లా అయితే తిరుగుతూ ఉంటది. ఇలా అవన్నీ మీరు ఇక్కడ చూస్తే చాలా బాగుంది. పఫర్ ఫిష్ మాత్రం స్మైల్స్ చిన్న చిన్న పిల్లల్ని అయితే పెడుతూ ఉంటాయి కదా. స్నైల్ పిల్లలన్నీ కూడా తినేస్తుంది పఫర్ ఫిష్. ఫ్యాన్ లాగా ఊపుకుంటూ అయితే మొత్తం ఎక్వేరియం అంతా కూడా హల్చల్ అయితే చేస్తుంది. పఫర్ ఫిష్ ఒక్కటి మిగతా ఫిష్ భయపెట్టేస్తుంది. ఒక్క ఫిష్ మాత్రం చాలు. మిగతా ఫిష్లు అన్ని తీసుకున్నాం కదా టెట్రాలోని. ఆ టెట్రా ఫిషెస్ అన్ని కూడా ఒకే సైజ్ లో ఉన్నాయి కూడా తీసుకున్నాము. మరీ పెద్ద సైజు అయితే తీసుకోలేదు. తో పాటు ఫ్రెండ్ వాళ్ళు కూడా తీసుకున్నారు ఎక్వేరియం ఓపెన్ టైప్ లో. వాళ్ళ ఫిషెస్ అన్ని కూడా చచ్చిపోయి. ఎందుకు అలా చచ్చిపోయాయి అంటే సేమ్ మాకులాగే అన్ని కూడా ప్లాంట్స్ అవన్నీ పెట్టారు. కాకపోతే ఎందుకు చచ్చిపోయాయి అంటే వాళ్ళు డిఫరెంట్ ఫిషెస్ అన్ని వేసేసారు. గోల్డ్ ఫిష్, పెద్ద పెద్ద ఫిష్లు అయితే వేసారు. చాలా రకాలు అయితే వేసేసారు. అన్ని డిఫరెంట్ మాట. ఒక్కొక్క చేప ఒక్కొక్క డిఫరెంట్ లో అయితే వేసారు. అవి పెద్ద సైజులో అయితే వేసారు. ఒక చేపను ఒకటి తినేసి మొత్తం ఎక్వేరియంలో ఇప్పుడైతే చేపలు అయితే లేకుండా అయితే అయిపోయాయి. వాళ్ళు రీసెంట్ గా ఫిషెస్ తీసుకున్నారు. మళ్ళీ టెట్రా ఫిషెస్ తీసుకున్నారు. మమ్మల్ని చూసి ఒకే టైప్ లో అయితే పెంచితే ఎలా ఉంటుందంటే చూసారు. ఇప్పుడైతే వాళ్ళ ఎక్వేరియం లో ఒక్క చేప కూడా చచ్చిపోలేదు. అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే వాళ్ళ ఎక్వేరియం అయితే సెట్ అయ్యింది. మీరు కూడా ఎవరైనా కొత్తగా ఫిష్ ట్యాంక్ ని పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒక టైప్ ఫిషెస్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే పెంచుకోండి. తర్వాత డిఫరెంట్ ఫిషెస్ ఇలాగా పఫర్ ఫిష్ అని ఆల్గే కోసం ఒక ఫిష్ కూడా తీసుకున్నాం మేము సెపరేట్ గా. ఆ ఫిష్ కూడా చూపిస్తాను మీకు. ఎక్వేరియం లో కొన్ని రోజులకి ఫిషెస్ అన్ని సెట్ అయ్యాక డిఫరెంట్ ఫిష్ అయితే యాడ్ చేస్తే పెద్ద సైజ్ కాకుండా మీడియం సైజ్ లోది మనకైతే ఎక్వేరియం అయితే ప్రాబ్లం అయితే రాదు. ఇంకా ఇదంతా కూడా బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా. ఓన్లీ ఆల్గేనే తింటుంది. ట్యాంక్ లో ఎక్కడైతే ఆల్గే అయితే ఉంటుందో ఆ ఆల్గేన్ అంతా కూడా తింటుంది. రెడ్ కలర్ లో మీకు స్ట్రిమ్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ స్ట్రిమ్స్ అన్ని కూడా హైడ్ అయిపోతాయి. మొత్తం కూడా మనకి ఎప్పుడో గానీ బయటకు అయితే రావు. ఇవి చిన్న రైలు ఇంకా చిన్న రైలుని అయితే పెడుతూ ఉంటాయి. ఇవి చాలా ఎక్కువైతే అయిపోతాయి మాట. ఇవి రెయ్యులు మనకి హైడింగ్ ప్లేస్ లో ఉండడం వల్ల పిల్లలు పెట్టినా కూడా తెలియవు. ఇలా మొక్కల్లో వెనకాల స్టోన్స్ వెనకాల అయితే దాక్కుంటున్నాయి. చెట్టు మధ్యలోని ఇలాగా ఈ రాక్ లోకి అయితే వెళ్ళిపోతున్నాయి కిందకి. మధ్య మధ్యలోనే బయటకు వచ్చి చాలా నీట్ గా అయితే కనిపిస్తున్నాయి. కలర్ఫుల్ గానీ స్ట్రిమ్స్ కూడా. ఈ బ్లాక్ కలర్ లో ఆల్గేన్ తింటుందని చెప్పాను కదా. ఈ ఫిష్ నేమ్ వచ్చి ప్లెకోస్ ఫిష్ అంటాము. క్యాట్ ఫిష్ కూడా. ఇంకా చాలా రకాల ఫిష్లు అయితే ఉన్నాయి. ఇలా ఆల్గేన్ క్లీన్ చేయడానికి ఎంత బాగా క్లీన్ చేస్తుందో అసలు. మొత్తం చెట్టు మీద ఉన్నవి, మొత్తం బుద్ధుడి మీద ఉన్నవి, మొత్తం గ్లాస్ అంతా కూడా ఇక్కడ ఆల్గే ఉంటే 1 డే లో ఫుల్ గా అయితే క్లీన్ అయితే చేసేసింది. నీట్ గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్వేరియం అంతా కూడా ప్లెకోస్ ఫిష్ కి ఫుడ్ అంతా కూడా ఆల్గే. ఎక్కడ ఆల్గే ఉంటే ఆ ఆల్గేన్ మాత్రమే తింటుంది. మనం డైలీ మేత వేస్తాం కదా. ఆ మేతను అయితే తినదు ఈ ఫిష్ మాత్రం. ఓన్లీ
ఆల్గేనే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుని అలా డైలీ కొంచెం కొంచెం తింటూ ఉంటుంది. ఎక్కడ ఆల్గే ఉంటే అలా క్లీన్ చేసుకుంటూ మొత్తం ఎక్వేరియం అంతా కూడా చాలా నీట్ గా అయితే ఉంటుంది. మనకి ఎక్వేరియం లో లైట్ ఎక్కువసేపు ఉంచినా ఆల్గే అయితే ఎక్కువ ఫామ్ అయిపోతుంది. కాబట్టి మనం లైట్ అయితే ఆపేస్తూ ఉండాలి. ఒక 8 hours అయితే లైట్ లేకుండా అయితే ఎక్వేరియం అయితే ఉంచాలి. ఇంకా మిగతా టైంలో అయితే లైటింగ్ అయితే ఉంచొచ్చు. మినిమం డే లో 8 hours అయితే మనం ఎక్వేరియం లైట్ అయితే ఆపేస్తే మనకి ఆల్గే అయితే తక్కువ అయితే ఫామ్ అయితే అవుతుంది. అండ్ ఫిల్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం మంచి ఫిల్టర్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మేము ఎక్వేరియం కొన్నప్పుడు వాళ్ళు ఫిల్టర్ అయితే ఇచ్చారు, కానీ ఆ ఫిల్టర్ ఏమైందంటే అంత క్లీనింగ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే మనకి మడ్ అవన్నీ కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ఫిష్ అయితే చచ్చిపోయింది చూసారా, ప్లెకోస్ ఫిష్. ఎందుకు చచ్చిపోయింది అంటే ఆక్సిజన్ టాబ్లెట్ ఎక్కువ వేసారన్నమాట. మా హస్బెండ్ 2-3 వేసేసారు, అందువల్ల ఎక్కువైపోయి చచ్చిపోయింది. లేకపోతే అంత త్వరగా ఫిష్ అయితే చచ్చిపోదు. మనకి ఆక్సిజన్ టాబ్లెట్స్ కూడా వేస్తే ట్యాంక్ అయితే క్లీన్ చేస్తుంది. ఈ ప్లాంట్స్ అన్నవి కూడా మధ్య మధ్యలో అలా యాడ్ చేశారు మా హస్బెండ్ అప్పుడప్పుడు తీసుకొచ్చి. అండ్ వైట్ కలర్ షెల్స్ కూడా వేసాం కదా, అవి అయితే ఫ్లోటింగ్ షెల్స్ కూడా ఉన్నాయి. చాలా నీట్ గా అయితే ఉన్నాయి. ఆ షెల్స్ కూడా షైనింగ్ అయితే వస్తున్నాయి ఉండే కొద్దీ కూడా. ట్యాంక్ లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే పెంచలేదు. ప్లాస్టిక్ ఎందుకు అని చెప్పి నేచురల్ గా అయితే ఉండాలని చెప్పి ట్యాంక్ అంతా కూడా నార్మల్ ప్లాంట్స్ అయితే యూజ్ చేసాము. ఎక్వేరియం ప్లాంట్స్ అన్ని కూడా. ఇక్కడ క్లీనింగ్ అయితే చేస్తున్నారు మా హస్బెండ్. మా వాడైతే చూస్తున్నాడు. అలాగా పంప్ తో అయితే వాటర్ అంతా సక్ చేస్తారు. అండ్ వాటర్ కూడా వేసేటప్పుడు కూడా దాంతో వేస్తారు. ఇక అయితే అయిపోతుంది. ఫిష్ ట్యాంక్ పెంచే వాళ్ళు క్లీనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా, భయపడిపోతూ ఉంటారు ఫిషెస్ అన్ని సెపరేట్ చేయాలా అని చెప్పి. అవసరం లేదు, ఫిషెస్ అందులోనే ఉంటాయి. జస్ట్ మనం ఆ పంపు తోటి అలా సక్ చేసి వదిలితే మొత్తం డస్ట్ అంతా కూడా మనకి బయటకి అయితే వస్తే మళ్ళీ ఫ్రెష్ వాటర్ కూడా దాంతో వేసేయచ్చు. ఎక్కడ కూడా మనకి శాండ్ అన్నది కూడా కదలదన్నమాట. ఇక్కడ స్ట్రిమ్స్ అయితే కొత్తవి తీసుకొచ్చారు. ఇలా మళ్ళీ సెపరేట్ అయితే చేసేసాము. ఎందుకంటే ఒక్కటి స్ట్రింప్ ఆరెంజ్ కలర్ ది పిల్లలు పెట్టేలా ఉంది, అందుకే వాటికి తోడుగా ఇవి కూడా ఉంటాయి అని చెప్పి మొత్తం అన్ని కూడా సెపరేట్ చేసేసి స్ట్రిమ్స్ కి సెపరేట్ గా ఫుడ్ ఉంది. స్ట్రిమ్స్ ఫుడ్ అయితే వేయాలి. అండ్ ఫిషెస్ కూడా ఫుడ్ అయితే సెపరేట్ గా ఉంటుంది. ఏ ఫిషెస్ కి టెట్రా ఫిషెస్ కి సెపరేట్ అండ్ గోల్డ్ ఫిష్ కి సెపరేట్ గా స్టాపిల్ ఫుడ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా క్లీనింగ్ వి. అండ్ ఫుడ్ కూడా ఎక్కువ వేసేయకూడదు, 1 time వేస్తే సరిపోతుంది. ఆక్సిజన్ టాబ్లెట్ ఒకటి, ఆల్గే ఒకటి. నా వీడియో మీ అందరికి కూడా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బాయ్ బాయ్.